దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 1-7 వచనాలను మనం ధ్యానించుకుందాం. ప్రభువును, రక్షకుడును, మహోన్నతుడును, ప్రేమ, దయ, జాలి, కనికరం కలిగిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు, శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి దేవదేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును కాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనమే పరిశుద్ధంగా ఉండడము మాత్రమే కాదు, ఇతరుల పక్షాన కూడా మనం ఏ రీతిగా ఉండాలి, వారు మన పొరుగు వారైనా, మన యొక్క కుటుంబ సభ్యులైనా, లేకపోతే ఇంకా ఎవరైనా వారిని ఏ రీతిగా మనము చూడాలి. నిజంగా ఇతరులు ఇబ్బందులలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ ఒకవేళ మన శత్రువే అయి ఉండవచ్చు, వారు ఇబ్బందుల కొలిమిలో పడినప్పుడు, లేకపోతే వ్యాధులతో, బాధలతో వారు బలహీనులైపోతున్నప్పుడు, వారి పక్షాన మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంటూ ఉంది కదా. కొంతమంది అయితే కుటుంబ సభ్యులను కూడా ద్వేషిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఇతరులంటే ఇతరుల అభ్యుదయం కావచ్చు, వారు ఎదగడం కావచ్చు, వారు ఆశీర్వదించబడడం కావచ్చు, అవి చూస్తే అస్సలు సహించలేరు. ఇంకా కొంతమంది ఎలాగుంటారంటే, ఇతరులకు హాని జరిగినట్లయితే అనారోగ్యాల పాలై వారు కష్టపడుతూ ఉంటే వీరేం చేస్తారు, సంతోషపడుతుంటారు. అలాంటి వారిని గురించి బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది కదా. బైబిల్ మనకు 2 అద్భుతమైన ఆజ్ఞలు మనకివ్వడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం కదా. ప్రియులారా, మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మన దేవుడైన ప్రభువును మనం ఏం చేయాలి, ప్రేమించాలండి. సో అంత మాత్రమే కాదు, మన పొరుగువాన్ని కూడా మన హృదయపూర్వకంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. నిర్గమకాండంలో చూసినట్లయితే మనకు 10 ఆజ్ఞలు ఉంటున్నాయి. 10 ఆజ్ఞలలో దేవుని ఎలా ప్రేమించాలి, దేవునికి ఎలాగా లోబడి ఉండాలి అని, దేవుని ఎలాగా ఘనపరచాలని చూస్తే, మిగతా ఆజ్ఞలు పొరుగువాని ఎదుట మనం ఏ రీతిగా ఉండాలి అని మనకు ఆ ఆజ్ఞలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కదా. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ప్రేమ స్వరూపై ఉంటున్నాడు. మన దేవుడు మన ఎడల కృప కలిగిన దేవుడు అయింటూ ఉన్నాడు. అలాంటప్పుడు ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో ఏ మాత్రము కూడా మనము తగ్గిపోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 40వ వచనంలో చూస్తే, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో చెప్పెను కదండి. సో మొదటిదిగా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననున్నదియే ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే మొదటి దాని వంటిదే. ప్రభువుని ఎలా ప్రేమిస్తావో నీ పొరుగువాన్ని కూడా అలాగే ప్రేమించాలి. కానీ ఇప్పుడు మనము ధ్యానించుకోబోయే వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఇక్కడ అమ్మోనీయులు అనే ప్రజలు ఉన్నారండి. ఈ అమ్మోనీయులు ఎవరు అంటే, లోతుకు మొదటి కుమార్తెకు పుట్టినటువంటి సంతానమే అమ్మోనీయులు అన్నమాట. సో ఈ అమ్మోనీయుల వైఖరి ఫస్ట్ నుండి కూడా వ్యతిరేకమైనదే, అక్రమమైనది, ఒక డిసిప్లిన్ లేని జీవితాలు అన్నమాట అమ్మోనీయులది. ఈ అమ్మోనీయులు చేసిన తప్పేంటి, వారి మీదకి దేవుడు ఆయన యొక్క శిక్ష వారికి దేవుడు ఏం ఇవ్వబోతున్నాడు కదా. మనము బైబిల్ అంతా మొదటి నుండి చదువుకుంటూ వచ్చాం. ఒకటి దేవుడు సెలవిస్తున్నాడు, నీ క్రియలను బట్టి, నీ క్రియల చొప్పుననే నీకు తీర్పు తీర్చబడుతుంది అని. నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే చెడు జరుగుతుంది అనే వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది కదా ప్రియులారా. అయితే ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే, మార్చుకొనుటకు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కదా. మీరు పాపము చేయకుండానట్లు, మీరు ఇలా మనుషులను ద్వేషించకుండా ఉండున్నట్లు మిమ్మల్ని మీరు మార్చుకోమని మధ్యలో చాలా సలహాలు ఇస్తున్నారు. నా కట్టడలను, నా న్యాయ విధులను ఆచరించండి, వాటికి ఫాలో అవ్వండి, అప్పుడే మీరు బాగుపడతారని దేవుడు సెలవిస్తే, అది మాత్రం మనకొద్దు. దాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ దేవుడి ఆశీర్వాదాలు కావాలి,
దేవుడు మాత్రము వద్దు కదా. అలాగే ఈరోజు మానవాళి మరి నడవడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 1 వచనం నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి కనుక నేను మిమ్మును తూర్పున నుండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. చూసారా ప్రియులారా, వీరు అమ్మోనీయులు చేసినటువంటి తప్పు ఏంటి అంటే, మరి అమ్మోనీయులు కూడా ఏమి పెద్ద ఇశ్రాయేలులకు దూరస్తులేమి కాదు, వారు లోతు సంతానమే కదా. సో మరి లోతు సంతానం అయినప్పుడు వారు ఏం చేయాలి? ఈ యొక్క ఇశ్రాయేలుకు కలిగిన శ్రమలో వారికి తోడుగా ఉండాలి. అయ్యో పాపం మీకు రీతిగా జరిగిందా అని వారి మీద జాలి చూపించాలి. జాలి చూపించకపోగా మౌనంగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే సంతోషపడ్డారంటండి. దేన్ని బట్టి సంతోషపడ్డారు అంటే, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, దేవుని పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడ్డది. ఎందుకు? ఇశ్రాయేలీలు మరి దేవుని కానివి వాటిలను వారు దేవుడిగా ఎంచుకున్నప్పుడు మరి దేవుడు తన పరిశుద్ధ స్థలము మరి అపవిత్రపరచబడినట్లు, అంటే ఆ పరిశుద్ధ స్థలము నుండి ఆయన బయటికి రావడము, మరి శత్రువులకు దాన్ని అప్పగించడం జరిగిందన్నమాట. సో అప్పుడు మరి వీళ్ళు ఏం చేశారు? సంతోషపడ్డారంటండి. ఇశ్రాయేళ్ల దేశము పాడు చేయబడిన కాలమున, యూదావారు చెరలోనికి పోయినప్పుడు కదా, ఈ యొక్క ఇశ్రాయేలుని బట్టి ఇశ్రాయేలు దేశం అంతా పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు వీరేం చేశారంట? అబ్బా, జరగాల్సిందే జరిగింది, మంచి పని అయిపోయింది. వారి దేశం అంతా పాడైపోయింది, వారు బానిసలుగా కొనిపోబడ్డారు. ఇది మేము కళ్ళారా చూడాలనుకున్నాం, ఈ పతనాన్నే మేము కోరుకున్నాం అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటండి? సంతోషపడ్డారంట కదా. నిన్నువలిని పొరుగువాని ప్రేమించు అనేది దేవుని యొక్క మాటలు కదా. ఇతరులకు కీడు సంభవించినప్పుడు, ఇతరుల కుటుంబాలలో హాని జరిగినప్పుడు, ఇతరుల కుటుంబాలలో నెమ్మది లేక వారు గొడవలు పడుతుంటే మనం ఏమనుకోవాలి? అబ్బా, ఎంత హాయిగుందో వాళ్ళు కొట్టుకుంటుంటే, ఎంత హాయిగుందో వారు నాశనమైపోతుంటే, ఎంత హాయిగుందో వారి పిల్లలు మరి చదువులలో రాణించకుండా ఉంటాయని అనుకోవాలనా? దాన్ని బట్టి సంతోషించాలనా? నో, నెవర్ కదా. ప్రియమైన వాళ్ళరా, ఇతరులు బాధను అనుభవిస్తుంటే వారితో మనం కలిసి మరి వారి బాధను పంచుకోవాలి కదా. ఇక్కడ మరి అబ్రహాము లోతు సంతానాలే కదా వీళ్ళు. సో అంతగా అమ్మోనీయులు వారిని బట్టి సంతోషించాల్సిన పని ఏముంది? వారు సంతోషించకూడదు కదా. ఇతరులు దుఃఖంతో ఉన్నప్పుడు, ఇతరు బాధలతో ఉన్నప్పుడు మనము సంతోషించవద్దు కదా. వారి దుఃఖంలో పాల్గొనాలి. అంతగా మనము ప్రేమ చూపలేకపోతే కనీసము మౌనంగానే ఉండాలి కదా. వీళ్ళు చేసింది ఏంటంటే వారిని గురించి, వారి పతనాన్ని గురించి. సో కాలాలన్నీ ఒకటే ఉండవు కదా. ఈరోజు వారికి సంభవించింది రేపు మనకు రావచ్చేమో. కాబట్టి ప్రియులారా, మరి దేవుడి వాక్యము ద్వారాగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మరి మన తోడికోడళ్ళ పతనం గురించో, లేకపోతే ఆడబడుచుల పతనాన్ని గురించో, మరి మరుదుల పతనాన్ని గురించి ఈరోజు సంతోషంగా ఉంటున్నావేమో. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు పాడైపోతూ ఉంటే వారికి బుద్ధి చెప్పడం మాన్పి సంతోషంగా ఉంటున్నావేమో. అలా సంతోషంగా ఉండవద్దు. ఒక క్రైస్తవ కుటుంబము పాడైపోతుంటే మరి దాన్ని చూసి సంతోషించేవారిగా ఉండొద్దు. మరి వారి దగ్గరికి వెళ్ళి ఇవ్వవలసిన సలహాలు, లేకపోతే చూపించవలసిన ప్రేమ చూపించి ఆదుకున్నామనుకోండి, దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలకు అలాంటి కీడు రాకుండా చేస్తాడండి. సో మన దేవుడైన న్యాయాధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమస్తము చూస్తున్న దేవుడై ఉంటున్నాడు. ఓహో, నా బిడ్డలకు మరి నేను ఒక శిక్షాదండముగా, లేకపోతే వారిని కరెక్ట్ చేసేదానికి మరి నేను ఇలా చేస్తే
మరి నా బిడ్డల పతనాన్ని గురించి వీళ్ళు సంతోషిస్తారా అని దేవుడు ఒక కంట వారిని కనిపెట్టిన దేవుడిగా ఉంటున్నాడు కదా. సో సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూసినట్లయితే, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము. యెహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. చూసారా, మరి నీ శత్రువు పడినప్పుడు ఏం చేయొద్దు, సంతోషించొద్దు. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకమంటాడు. యెహోవాది చూసి అసహించుకొని నీవు ఇరగబడి నవ్వడము, సంతోషించడం చూసి అది నీ మీదికే వచ్చేటట్టు చేస్తాడేమో అని ఆ నవ్వే వాళ్ళను బట్టి మరి ఈ యొక్క వాక్యము వ్రాయబడి ఉంటున్నది. అలాగే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో కూడా మనం చూసినట్లయితే, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడంట. ఎంత ప్రమాదకరమైన రీతిలో ఉంది కదా. సో చూసారా, బీదలను వెక్కిరించేవాడు, బీదలను గురించి మనం వెక్కిరిస్తూ ఉంటున్నామేమో, జాగ్రత్త సుమి. మనం బీదలను వెక్కిరిస్తూ ఉంటే బీదలను సృష్టించిన సృష్టికర్తను నిందించేవారిగా మనం ఉంటున్నామంట. ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడడు అంట. మరి అలాంటప్పుడు మనం ఎంత మరి తీవ్రంగా అంటే ఎంత ఆసక్తితో వారికి సహాయం చేయాలి, వారికి సహాయం చేయాలి. కానీ ఒకవేళ చేయడానికి ఇష్టం లేదో, చేయాలి అని అనిపించదో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మరి మౌనంగా అయినా ఉండాలి కదా. వారి మీదకి వచ్చిన ఆ ఉగ్రతను చూసి వాళ్ళు ఎందుకల్లా పతనమైపోతున్నారు, మేము ఆ రీతిగా చెయ్యొద్దు అని ఒక లెసన్ అన్న మనం నేర్చుకొని మౌనంగా ఉండాలి. చూడండి, ఓబద్య పుస్తకంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు, యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చూసారా ప్రియులారా, మరి అది తగదు తగదు అని చెప్తూ నువ్వేం చేస్తావో అదే నీ మీదికి వచ్చేస్తుంది అని, మరి నువ్వు చేసినట్లే నువ్వు మరి ఎరగబడి నవ్వినట్లు మరి వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. అలనాడు ఈ అమ్మోనీయులు ఏం చేశారో తెలుసా ప్రియులారా, మరి వారిని చూసి నవ్వారండి. సో అందుకనే దేవుడు ఏమంటున్నట్టే, నేను మిమ్మల్ని తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యంగా అప్పగించదను, వారు తమ డేరాలను మీ దేశములు వేసి మీ మధ్య కాపురమందురు, వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసేదను, అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందరు కదా. దేవుడు ఒకడు ఉన్నాడు, మరి ఆయన ఖచ్చితంగా సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. మన కార్యానికి మనం చేసే ప్రతిదానికి ఆయన మరలా తిరిగి అదే ప్రతిఫలం ఇస్తాడని ఆయన తెలియచేసేదానికి ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందరు. ఒకవేళ ఈరోజు నీకు శ్రమ రాలేదేమో, నీకు కష్టం రాలేదేమో, దేవుణ్ణి స్తుతించు. వేరే వాళ్ళకు వచ్చిందేమో, వారు అనుభవిస్తూ ఉంటే దాన్ని చూసి సంతోషించొద్దు. పైగా దాన్ని చూసి వారి ఎడల అసహనాన్ని మరి లేకపోతే వాళ్ళు అసలు లాభం లేని వాళ్ళని అనుకోవద్దు. ఒకరోజు మరి దేవుడు వారిని ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఏదో ఒక రీతిగా వారి ఎడల కూడా ఆయన కృప చూపించి వారికి కూడా అవకాశాలు ఇస్తాడు కదా. 6వ వచనం చూస్తే, మరియు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు చేతులు చెరచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీల శ్రమను చూచి మీ మనసులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి కనుక
గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును. జనము కాకుండా మిమ్మును నశింపచేతును. సమూల ధ్వంసము చేతును. చూసారా ఎంత పెద్ద శిక్ష దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడో కదా. మరి వాళ్ళు ఏం చేశారంటే అండి, మరి వాళ్ళంతా బానిసలుగా కొనిపోబడుతుంటే, వారి దేశమంతా పాడైపోతుంటే, తోటి మనుషులుగా వారి ఎడల జాలి చూపించాల్సింది పోగొట్టి ఏం చేశారంట, చేతులు చర్చుకుంటూ కాళ్ళతో నేలతన్ని, కొంతమందికి ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఇతరులు పాడైపోతుంటే కదా, చేతులు చర్చుకొని కాళ్ళతో నేలతన్ని ఇశ్రాయేలు శ్రమను చూచి మనసులోని తిరస్కారం కొలది, అంటే ఎంత హేట్రెడ్నెస్ ఉందో బయలుపరుస్తూ ఉల్లసించుతారంటండి. ఉల్లసించి తిరిగి అంటున్నాడు కనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకేం చేస్తాను, నేను మీకు విరోధినైపోతాను. సృష్టించిన దేవుడే విరోధి అయిపోతే ఎవరు రక్షించగలరు? మిమ్మల్ని జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్య జనులలో ఉండకుండా మిమ్మల్ని నిర్మూలన చేసి చూడండి చివరికి జనము కాకుండా మిమ్మల్ని నశింపచేతును, సమూల ధ్వంసం చేతును. ఈరోజు అమ్మోనీయులు అనేవారి లోకంలో లేకుండా మరి ఉన్నారు. ఈరోజు ఇశ్రాయేలు దేశము ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. తప్పకుండా ఆయన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ కనికరించి కాపాడుకునే దేవుడు అంటున్నాడు. ఈరోజు నీవు నేను దేవునికి ప్రియమైన బిడ్డగా మారినట్లయితే నిత్యత్వంలోనికి మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా మరి ఇతరులను మనము చూసి వారి ఆపదలలో మనం సంతోషించినట్లయితే మనం ఇదికి రావచ్చేమో. జాగ్రత్త పడదామా? మహోన్నతుడా, మా గొప్ప దేవ, మా రక్షణ దొరక, మా ఆశ్రయపురమా అయా, మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ మీరు నేర్పిస్తున్నారు ఈ యొక్క ఎహెచ్కేల్ గ్రంథం నుండి. దేవానికి స్తోత్రాలు. మా శత్రువులు మా బంధువులు పతనమైపోతూ ఉంటే, వారు ఎదగలేని స్థితిలో ఉంటే, లేకపోతే అనారోగ్యాల బారిన ఉంటే, అయా నా తండ్రి మా యొక్క వైఖరి ఏ రీతిగా ఉందో మేము ఎలా మార్చుకోవాలనో తెలియచేస్తున్నందుకు వందనాలు. ఎవరైనా ప్రభా అటు వారిని చూసి తండ్రి నవ్వుతూ సంతోషిస్తూ తండ్రి అయ్యో మేము ఇంకా గొప్పగానే ఉన్నాము అనుకుంటున్నారు. అటు వారిని క్షమించండి. వారి పాపంలోని వారు విడిచిపెట్టి ప్రేమ కలిగి తండ్రి ఒకరిని నాయన నేను వారిని పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞకు లోబడి ప్రేమించగలిగిన మనసు దయచేయమని మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.